సినిమా వరకే మీరు అనుకుంటున్నారు. మేము అందరం కష్టపడి వచ్చిన వాళ్ళు, జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్క కమెడియన్ కష్టపడి వచ్చిన వ్యక్తి అండి, ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు. ఎర్ర బస్ నుంచి వచ్చి ఎయిర్ బస్ అంటారు చూసారు, ఒక సామెత ఉంటుంది. మేము ఎయిర్ బస్ ఎక్కి ఏ స్టేట్కి వెళ్ళి ఏ షో చేసినా కూడా అక్కడ పిచ్చి అభిమానులు. ఎస్, వచ్చిన అభిమానులు. జబర్దస్త్ కళాకారులకి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వారం మాకు సినిమా రిలీజ్ అయినట్లు లెక్క. మంచి థర్స్డే వస్తుంది 9:30 అంటే అది 1 వీక్ చక్కలు కొడుతుంది. ఎందుకంటే థర్స్డే వస్తుంది, అగైన్ మళ్ళీ సండే మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది, మళ్ళీ మండే గ్యాప్ తీసుకుని వెనస్డే వస్తుంది. అంటే జనాలకి బాగా లాక్ అయినటువంటి వన్ అండ్ ఓన్లీ షో, రియాలిటీ షోలో ద నెంబర్ 1 4 years కంప్లీట్ చేసుకొని 5th yearలోకి ఎంటర్ అయ్యాం. రీసెంట్గా 200 ఎపిసోడ్ చేసుకున్నాం. ఫుల్ 4 ఏళ్ళు కంటిన్యూస్గా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండడం అంటే, అండ్ ఆ ఫ్లేవర్ తగ్గించలేదు, రోజు రోజు పెరుగుతూనే ఉంది. ఆడియన్స్ రోజు రోజు పెరగడం అంటే అంతకన్నా అచీవ్మెంట్ ఉండదు. ఇంకా ఎక్కడన్నా తగ్గుదల చూసాం కానీ రోజు రోజుకి ఇది పీక్. నేను చూశాను పెళ్ళిళ్ళ సీజన్లో, నేను పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేశాను రాజేష్ అండ్ హర్షిని. ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ వదినారా టైం అయిపోతుంది, జబర్దస్త్ వస్తుంది అంటారు. చాలామంది పెళ్ళిళ్ళు కూడా నాకు తెలిసి ఆ టైంకి వెళ్ళిపోతున్నారు 9:30కి. అఫ్కోర్స్ రిపీట్ వస్తుందని తెలుసు, కానీ ఫ్రెష్గా వచ్చింది చూడాలని ఉంటుంది. జనాలకు అంత బాగా లాకైపోయింది. ఆ భర్తలు కూడా చాలామంది ఏం చేస్తున్నారు, 9 గంటలకు ఇంటికి వచ్చేస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. మేము షోకి వెళ్ళాం, విజయవాడ షోకి వెళ్ళాం. అది ఫ్యామిలీ షో. ఓ బర్త్డే పార్టీకి గెస్ట్లుగా పిలిస్తే వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏమంటారంటే కానీ తొందరగా గెస్ట్ కూడా రాలేదు, తొందరగా నేను ఈరోజు గురువారం 9 తర్వాత అసలు పార్టీ వద్దు, ఏమొద్దు, ఎవరెల్లా కలుపుకోండి, మేము షో చేయడానికి మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. మేమే కదండి టీవీలో వచ్చేదంటే, అయినా కానీ సార్ జబర్దస్త్ టీవీలో చూడాలి సార్, జింకిచికలు ఉంటాయి చూసారా, అప్పారో వచ్చి వాతేనా అనగా జించికిచికి దానికి రాకంగా జించికిచికి. ఇది ఒక్కటే అండి. నేను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూలో చాలా సీరియస్గా చెప్పాల్సిన సందర్భం అంటే, ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు. ఆవిడ ఈ మధ్య చేయలేదు. ఒక ఆవిడ ఒక సీరియస్గా ఫోన్ చేసి, వాళ్ళ అబ్బాయి టోటల్ బాడీలో ఉన్న నరాలన్నీ పడిపోయి దేనికి స్పందించని వ్యక్తి అండి. అంటే నోట్లోకి నీళ్ళు వెళ్తున్నాయో తెలీదు, తింటున్నాడో తెలీదు, యూరిన్ సరిగ్గా వస్తుందో రాదో తెలీదు. అతనికి ఒక 10-11 years ఉంటాయండి బాబు, అబ్బాయి. ఓన్లీ కుర్చీలో అలా ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. మా మాతల్లి అలానే వాళ్ళకు కూతురు ఉంది, పాపం కూతుర్ని పెంచుకుంటూ అది చేసుకుంటే ఏదో. కానీ జబర్దస్త్ స్టార్ట్ అయిన 1 year తర్వాత రగన్న నెంబర్ దొరికింది. నేను ఇంతకుముందు రోలర్ రఘు గారి టీంలో చేసేవాడిని స్టార్టింగ్లో. ఆయనకు ఫోన్ చేసి ఎవ్రీ వీకెండ్ మాట్లాడేదండి ఆవిడ, నాకు ఇప్పటికి గుర్తు. ఆ బాబు కేవలం దేనికి స్పందించని వ్యక్తి, అంటే పాపం మా నాన్నగారు చనిపోతే కూడా స్పందించలేని వ్యక్తి. ఆయన తీసుకెళ్ళి గురువారం టీవీ పక్కన కూర్చోపెడితే ఆ మ్యూజిక్ వస్తుంది చూసారండి, జబర్దస్త్ అన్నప్పుడు జుబ్ 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 అండ్ స్మైల్స్ వస్తాయి. ఆ స్మైల్స్ రాగానే చేతుల వైబ్రేషన్స్ వస్తాయటండి తనకి. చక్కన అలా అంటాడంట. చించిక్కలు పడంగానే కళ్ళు అలా అని అంటాడంట. అసలు నేను ఆ అబ్బాయి ఇంటర్వ్యూ తీసుకోవాలని చాలా రోజులు ట్రై చేస్తున్నానండి, ఒక 2 years నుంచి. ఇంకా దొరకపోతాడా, ఎక్కడో. రఘు గారికి ఇంతకుముందు ఫోన్ చేసి, ఏమండి మా బాబుతో ఒక్కసారి, తను మాట్లాడలేడు కానీ మీరే ఏదోటి మాట్లాడుతూ ఉండండి, తనలో స్పందన వస్తుంది. తర్వాత డాక్టర్స్ కూడా అన్నారట, దీది తనకి తెలుస్తుందో తెలీదు, మరి బాడీలో ఉన్న ఆ వైబ్రేషన్స్ తెలియదు, కానీ ఎవ్రీ వీక్ మీరు అలానే కూర్చోబెట్టండి. నాకు తెలిసి ఇప్పటికీ ఐ థింక్ 4 years అంటే 2 years బ్యాక్ కాబట్టి ఒక 20% అనే ఇప్పుడు క్యూర్ అయి ఉంటాడు ఆ బాబు నాకు తెలిసి. మళ్ళీ ఆవిడ మీకు టచ్లో ఒక్క ఇల్లే కాదండి, మాతో మాట్లాడే వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు. ముసలోళ్ళు కూడా అండి బాబు, ముసలోళ్ళు, వయసు వాళ్ళు, అసలు ఏజ్కి లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు రిసీవింగ్ అసలు సూపర్. లైఫ్లో కావాల్సిన హ్యాపీనెస్ కదా అది. సంచులు ఇస్తే వద్దంటారు. ఏజ్తో సంబంధం ఉండదు, కామెడీకి ఏజ్తో అసలు సంబంధం ఉండదు. Hi, this is Rocking Rakesh. Hi, this is Rasamappi. Only exclusive me, iDream Media lo. Please watch and subscribe.